ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనేది మా ప్రార్థన. ఈరోజు ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు ప్రపంచమంతా కూడా నీ జన్మదినాన్ని వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, లోకరక్షకుడిగా మా నిమిత్తమై తండ్రి ఈ లోకానికి వచ్చి మా నిమిత్తమై చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి క్రిస్మస్ సందేశాన్ని వింటూ ఉండగా తండ్రి మా అందరిని మీరు బలపరచండి నాయన. నీ నామ మహిమార్థమై నిలబెట్టుకోమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవానికే స్తోత్రము నాయన. తండ్రి, ఈరోజు సంతోషాన్ని అనుగ్రహించినటువంటి ఈ క్రిస్మస్ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నిన్నే ఆరాధిస్తూ నిన్నే కొనియాడుతూ కృపచూపి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతున్నారు. కారణం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, ఆయన లోకరక్షకుడు. ఆయన మనకిచ్చినటువంటి రక్షణ, ఆయన మనకిచ్చినటువంటి ఆనందాన్ని బట్టి మనం సంతోషిస్తుంటున్నాం. భూప్రపంచంలో ఎవరి పుట్టినరోజు ఉంటే వారే బట్టలు తెచ్చుకుంటారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది నూతనంగా క్రొత్త బట్టలు ధరించుకొని ఇండ్లను శుభ్రపరచుకొని చక్కగా ఆనందంగా ఉండేటువంటి గొప్ప దినంగా ఇది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, చాలా మటుకు చిన్నపిల్లలకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఈరోజు క్రిస్మస్, ఆయన పుట్టినటువంటి దినం అని చిన్నపిల్లలు ఎంతో ఆత్రపడుతూ వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నారు. అయితే ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అనేసరికి మనం ఆనందంగా ఉంటున్నాం, సంతోషమే. కానీ యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఆ దినాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉండేనో మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. వాస్తవంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు యొక్క జనన వార్త తెలియజేయబడినప్పుడు మొట్టమొదటగా భయము కలిగినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. 29-30 వచనాలను చూస్తే, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మనం గమనించినట్లయితే ఒక్కసారిగా మరియా భయపడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఏమిటా శుభవచనం అని ఆలోచించుకున్నంతలోనే 31వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఈ మాట మనం గమనించినట్లయితే ఒక రకంగా ఒక కన్యక, వివాహము కానటువంటి అమ్మాయికి వచ్చినటువంటి ఈ వర్తమానం ఏంటంటే, నువ్వు గర్భం ధరిస్తావు అనే మాట ఎంతైనా భయం కలిగించేది కాదు. ఎవరు భరించగలరు? ఎవరు సహించగలరు? ఎవరు ఒప్పుకోగలరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క కార్యము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయం నుండి మరియకు ఎంతో భయము, వణుకు పుట్టి ఉంటుంది. కానీ దేవుని కొరకు తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఆలోచన చేసినట్లయితే అద్భుతం. ఎందుకనంటే దేవుడే గర్భంలో జన్మిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఆమె గ్రహించగలిగింది. భూప్రపంచంలో ఎవరికి తెలియదు ఈ కార్యం ఎలా జరిగిందో. కానీ ఆమె ద్వారా దేవుడు చేయబోతున్నటువంటి కార్యం, లోకానికి రక్షణ ఇవ్వడానికి ఆయన చేయబోతున్నటువంటి కార్యము కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ఆదికాండం చెప్పిన విధంగా స్త్రీ సంతానము అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే స్త్రీ సంతానం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక ఈమె గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆమె ముందుగానే యోసేపునకు ప్రదానం చేయబడింది. లూకాసు వార్త 1:27 చూస్తే, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ ఆల్రెడీ ప్రదానం చేయబడింది, వివాహ మహోత్సవంలో పాల్గొనబోతుంది. ఆ సందర్భంలో మరి మరియ దగ్గరికి ఈ వార్త వచ్చేసరికి వాస్తవంగా ఎవరైనా భయపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత కృపగలవాడంటే మరియ ఒప్పుకోవడానికి ఇష్టపడేటట్లుగా చేశాడు. అంతేకాదు యోసేపు కూడా కల్వరపడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు, భయపడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సమాజం ఏమంటుందో, ఎవరు ఏమంటారో, ఏ విధంగా అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో దేవుడు ఆయనను కూడా దర్శించినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 1:19 మనం చూసినట్లయితే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు కూడా ఈ వార్త తెలిసినప్పుడు వెంటనే ఆయన ఆమెను అవమానపరచనొల్లగా ఆమెను రహస్యంగా వదిలేద్దామని ఆలోచన చేశాడు. కానీ 20వ వచనాన్ని మనం చూస్తే, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఆశ్చర్యములు ప్రవచనాల్లో చెప్పిన విధంగా, పాత నిబంధన గ్రంథంలో తెలియజేసిన విధంగా ప్రవచనాత్మకంగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందరికీ కలవరమే ఉంది. ఆయన జననము ఒక రకంగా కలవరం. చాలాసార్లు క్రిస్మస్ సందర్భంగా మనం చాలా ఆలోచన చేసుకుంటూ ఆర్భాటం చేస్తున్నాం ఈ రోజుల్లో. ఆ రోజు యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆర్భాటం కాదు, కానీ ఎంతో బాధ, దుఃఖము, ప్రసవ దినములు నిండినప్పుడు ఆమె పడినటువంటి బాధ అంతా ఇంత కాదు. అందుకే అక్కడ మరి స్థలం లేనందున మరి పశువుల పాకలో ఆయన జన్మించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషమే వాస్తవంగా ఆయన జననం మనకు సంతోషమే, కానీ ఆయన తల్లి అనుభవించినటువంటి కష్టం అంతా ఇంత కాదు. అంతేకాదు యోసేపు నీతిమంతుడు గనుక యోసేపు తన భార్యగా ప్రదానం చేయబడినటువంటి మరియను విడిచిపెట్టగా ఆమె వెంట ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరిలో ఒక రకమైన దుఃఖము, బాధ, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ బెత్లెహేములో సందడి అనేటువంటి పాట మనం పాడుకుంటూ ఉంటాం. కానీ ఆ బెత్లెహేములో ఆ రోజుల్లో వీరెంతో దుఃఖంతో ఉన్నారు, ఎంతో బాధలో ఉన్నారు. కానీ దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు యొక్క జననం నిమిత్తమై దేవదూతలు ఆర్భాటం చేస్తున్నారు, దేవదూతలు వార్తలు ప్రకటిస్తూ ఉంటున్నారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భయపడ్డప్పటికీ, వారు దుఃఖంలో ఉన్నప్పటికీ, వారు వేదనలో ఉన్నప్పటికీ, పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నప్పటికీ లోకరక్షకుడిగా ప్రపంచానికి శ్రేష్టమైన సందేశాన్ని ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే లూకాసు వార్త 2:10 ఈ విధంగా అంటున్నాడు, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జననం గురించి మొట్టమొదటగా ప్రకటింపబడింది ఎవరికేనంటే గొర్రెల కాపరులకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రె కాపరికి ఉన్నటువంటి అనుబంధం ఎంతో గొప్పది. కాపరి గొర్రె పట్ల తను చూసుకునేటువంటి గొప్ప విషయాన్ని మనకు గొర్రెల కాపరులకు తెలియజేయడం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకే యోహాను మరి యేసుక్రీస్తు ప్రభువారు సమీపిస్తూ ఉంటుండగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 1:29 అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. కానీ ఈ లోకంలో ఆయన జన్మించడానికి గల
ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి యొక్క పాపం నుంచి విడుదల కలిగించటానికి, పాపమును బట్టి దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని పునర్నిర్మించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రేమ ఆయనది. ఆయన పుట్టిందే ప్రాణం పెట్టడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం చనిపోతున్నాం వాస్తవమే, కానీ ఆయన జన్మించింది, ఆయన పుట్టింది ఆయన రక్తము ద్వారా పోసి మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ రోజు ఒక బాలుడు గొర్రెలను మేపుతున్నప్పుడు రైలు కట్ట పక్కనే ఉండగా ఆ రైలు కట్ట ఉన్నటువంటి ఆ స్థలంలో బ్రిడ్జ్ దగ్గర ఆ కట్ట తెగిపోయినట్లుగా గమనించాడు. అయితే అలా తెగిపోయినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ బాలుడికి ఏం అర్థం కావట్లే. ఇప్పుడు రైలు వస్తే అందరూ చచ్చిపోతారు, ఎలా అని తొందరపడుతున్నాడు. వెంటనే తను చేసినటువంటి పని ఏంటో తెలుసా? తను అప్పుడే పుట్టినటువంటి గొర్రెపిల్ల ఉంటే ఆ గొర్రెపిల్లను తల మీద బాది తన చొక్కా విప్పి ఆ రక్తంలో ముంచి ఎర్రగా చేసుకొని ఒక కర్ర పట్టుకొని రైలు వస్తుండగా ఆ రైలుకి ఎదురుగా పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తుతుంటే ఇంజన్ ఆపాలి అంటే వారికి ఉన్నటువంటి ఆంక్షలను బట్టి మరి వారు రెడ్ సిగ్నల్ కనబడ్డప్పుడే వారు ఆపుతారు. కానీ ఈ బాలుడు ఎర్ర చొక్కా పట్టుకొని ఆ రైలుకి ఎదురుగా పట్టాల మీదుగా వెళుతూ ఉంటుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమనిపించిందో కానీ ఆ టైంకి ఆ రైలు వచ్చేసింది, తన మీదుగా పోయింది. కానీ రైలు ఇంజన్ డ్రైవర్కి ఒక ఆలోచన వచ్చింది, ఈ బాలుడు ఇంత త్యాగం చేశాడు, ఇది ఏముందో అనేసి ఒక్కసారిగా మరి రైలు ఆపటానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆపినప్పుడు ఎక్కడైతే ఆ రైలు కట్ట తెగిందో అక్కడి వరకు వచ్చి ఈ రైలు ఆగిందన్నమాట. కిందికి ప్రజలందరూ దిగారు. ఏంటి సడన్గా ఇక్కడ ఆగిపోవడం ఏంటని వచ్చి చూస్తే రైలు కట్ట తెగిపోయింది. అప్పుడు అందరూ అంటున్నారు, డ్రైవర్ని మెచ్చుకుంటూ, అయ్యా, ఈ యొక్క ప్రమాదాన్ని పసిగట్టి మీరు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఇంజన్ డ్రైవర్కి జై అని వారు పలుకుతూ ఉంటే, ఆ ఇంజన్ డ్రైవర్ దుఃఖంతో అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను ఆపలేదయ్యా దీన్ని. అయితే ఒక బాలుడు ఒక ఎర్ర చొక్కాని పట్టుకొని కర్ర పట్టుకొని ఎదురుగొచ్చి ఈ రైలు చక్రాలకు ఆయన మాంసం అతుక్కుపోయింది, నేను ఆపలేదు. కానీ ఆ బాలుడు ఎందుకు చేశాడు అని నేను అప్పుడు ఆపినప్పుడు ఇప్పుడు ఇంతమందిగా కాపాడబడ్డాము అనేటువంటి విషయాన్ని ఇంజన్ డ్రైవర్ తెలియజేశాడు. అవును ప్రియులారా, ఈరోజు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన జన్మించాడు. ఈరోజు ఆయన జన్మ మనకు సంతోషాన్ని కలిగించేటువంటిది. ఈరోజు పాపం నుంచి విడుదల పొందుకునేటువంటి దినము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జన్మించినటువంటి సందర్భం ఎంతో బాధ కలిగించేదిగా ఉన్న, ఎంతో కష్ట పరిస్థితి ఉన్నప్పటికీ లోక పాపములను మోసుకొని పోవటానికి ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు క్రిస్మస్ దినాన ప్రతి ఒక్కరు కూడా సంతోషించాలి. కారణం ఏంటంటే, నా కొరకు ఆయన మరణించాడు, ఆయన జన్మించింది నా కొరకు మరణించటానికే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏ భయంలో ఉన్నా, ఏ దుఃఖంతో ఉన్నా, ఎలాంటి వేదనతో ఉన్నా, ఈరోజు నీకు దుఃఖ నివారణ కలగాలి అంటే నువ్వు యేసయ్య పాదాలను ఆశ్రయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో ప్రభువుని ఆరాధించేటువంటి అనుభవంలోనికి రావాలి. ప్రభువును ఆరాధించాలి. ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో, ఇది మనం సంతోషించడం మాత్రమే కాదు, కానీ ఇతరులు అనేకులు సంతోషించులాగున మన జీవితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును చూపెట్టగలిగే వారంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో పరిస్థితుల గుండా ఆయన పయనించినప్పటికీ, ఆయన ఎంతోమందిని ఆకర్షించినప్పటికీ, ఎంతోమందిని స్వస్థపరిచినప్పటికీ, ఆయన సిలువ మరణం ఏదైతే ఉందో భూప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంతోషాన్ని కలిగించే సన్నివేశం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకుంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అట్టి సమాధానం పొందుకోవాలి అంటే ఉన్న పాటున యేసయ్య దగ్గరికి రావాల్సిందే. యేసయ్యనే మనకు సమాధానం ఇవ్వగలడు. అందుకే దేవుని వాక్యంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు అంటాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని
కుమారులు అనబడుదురు. ఆయన దేవుని కుమారుడుగా దేవునితో కోల్పోయినటువంటి ఆ సమాధాన బంధాన్ని తిరిగి పునర్నిర్మించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా సమాధానంగా ఉంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటో తెలుసా? నా కొరకు దేవునితో సమాధానపరచడానికి అవకాశం ఇచ్చాడు, నేను ఎందుకు సమాధాన పడకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగి ఈ యొక్క నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవడానికి పరిచర్యలో పాలుభాగం కలిగి దేవునికి మహిమకరంగా ఉండండి. అట్టి కృప ప్రభుబిడ్డలమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నాయన నీ జననానికి సంబంధించిన విషయాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. భయంతో ఆరంభింపబడినప్పటికీ సంతోషాన్ని కలిగించే గొప్ప వార్త మేము వినగలిగాం. నీకు స్తోత్రం నాయన. యేసుక్రీస్తు యొక్క జననము నా తండ్రి మా నిమిత్తమై తండ్రి ప్రాయశ్చిత్తం చేయడానికి, లోక పాపములను మోసుకెళ్ళిపోవటానికి లోకానికి వచ్చినటువంటి ఈ సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితంలో తండ్రి నీకు మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండే విధంగా, ఆశీర్వాదానికి కారణంగా ఉండే విధంగా దీవించమని ఈ క్రిస్మస్ దినాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంతో ఆనందిస్తూ ఈ క్రిస్మస్ సందేశాన్ని అనేకులకు, తన స్నేహితులతోనూ తన సహపాఠి ఉద్యోగులతోనూ అందరితో పంచుకొని క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేసి నిన్ను మహిమపరిచే కృపనిమ్మని జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.